నమస్కారం, ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 9RT, OnePlus 9R సక్సెసర్. ఇది వచ్చేసరికి జనవరి 14వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, దీని ఫస్ట్ ఇంప్రెషన్, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూసుకుంటే మాత్రం బాక్స్ మొత్తం సేమ్ ఉంది. OnePlus 9R బాక్స్ ఎట్లా ఉంది అట్లనే ఉంటుంది, కాకపోతే టీ వస్తుంది OnePlus 9RT. మీకు లోపల బాక్స్ ఓపెన్ చేయగానే మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది. నెక్స్ట్ కేస్ ఉంది, TPU కేస్ బ్లాక్ కలర్లో వస్తుంది. కేస్ బాగుంది, మీరు ఫోన్ కేసినా కానీ లుక్ అయితే చూడడానికి అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ఒక Type A to Type C కేబుల్ అయితే ఉంటుంది. 65 వాట్ వాప్ ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది. అండ్ ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. దీనిలో OnePlus స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు మీకు రెడ్ కేబుల్ క్లబ్ కార్డు కూడా ఉంటుంది. ఇవి మీకు బాక్స్లో కంటెంట్స్, నార్మల్ OnePlus బాక్స్లో అన్నింటిలో మీకు ఇవే బాక్స్ కంటెంట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం ఫోన్ గురించి చూసే ముందు ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేను వీడియోలో కవర్ చేస్తూ వెళ్తాను. ఒకవేళ మీకు స్పెసిఫికేషన్స్ మొత్తం క్లియర్ కావాలంటే మాత్రం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పాసెస్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి హ్యాకర్ బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి నానో సిల్వర్ మీకు ఇలా ఉంటుంది. OnePlus 9 Pro ఇది. సో ఈ డిజైన్లో మీకు నానో సిల్వర్ అయితే ఉంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. రెండు కలర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తుంది. ఇదైతే మీకు చాలా బాగుంది, హ్యాకర్ బ్లాక్. ఇది బ్యాక్ సైడ్ మ్యాట్ గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఇది గ్లాస్, ఇది మీరు ఇట్లా గీకినప్పుడు వైట్ కలర్లో మీకు గీతలు అయితే పడుతూ ఉంటాయి. ఇట్లా మీరు రఫ్ చేస్తే మీకు మళ్ళీ క్లీన్ అయిపోతుంది. ఎక్కడ మీకు గీతలు అయితే పడవు మీరు దేంతో గీకినా కానీ. ఇది మీరు నార్మల్గా యూజ్ చేసినా కానీ మీకు మ్యాట్ ఫినిష్ కాబట్టి కొద్దిగా గ్రిప్ అయితే అంత సూపర్ అని చెప్పలేము, జారిపోతా ఉంది చేతిలో నుంచి. అయితే కేస్ యూజ్ చేయడం బెటర్. లేదు మీరు నార్మల్గా యూజ్ చేస్తే మాత్రం లుక్ వైజ్ అయితే మాత్రం ఇది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ వీళ్ళే మెన్షన్ లేదు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని చెప్తున్నారు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ బాక్స్లో కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్తో వస్తుంది. ఈసారి కొద్దిగా వెయిట్ కూడా అనిపిస్తుంది. 198 grams వెయిట్ ఉంటుంది కాబట్టి. సో బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు. అండ్ డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంది. లుక్ వైజ్ అయితే ఫోన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకా ఫిజికల్ వరకు చూసుకుని రైట్ సైడ్ మీకు ఎలర్ట్ స్లైడర్ అండ్ పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, Type C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంది. ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ మీకు OnePlus ఫోన్స్లో ఉండదు. 2 సిమ్ కార్డ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మీకు 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అండ్ టాప్లో ఇయర్ పీస్ ఉంది. ఇది ఇంకో స్పీకర్ లాగా మీకు యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే. నెక్స్ట్ ఇంకోటి దీనిలో మెయిన్ హైలైట్ నాకు బాగా నచ్చింది. ఈ 2 days యూజ్ చేస్తున్నప్పుడు గేమింగ్, ఇది పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో అదొకటే కాదు, ర్యామ్ కూడా మీకు LPDDR5 ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో వీటితో పాటు ఇంకా కొన్ని కాంబినేషన్స్ అయితే ఉన్నాయి గేమ్స్ ఆడేటప్పుడు. మనకి ముఖ్యంగా మీరు గేమ్స్ ఆడేటప్పుడు 600Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. ఇంతకుముందు 300Hz ఏమి ఉంటుంది, ఇప్పుడు దాన్ని డబల్ చేశారు, 600Hz ఉంటుంది. చాలా స్మూత్ ఉంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు గేమ్ ఆడేటప్పుడు. డిస్ప్లే కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మనకి ప్రజెంట్ గేమ్స్ అన్ని సపోర్ట్ అయితే 120Hzకి. అండ్ BGMI కూడా BGMI అయితే 90 FPS చాలామంది అడుగుతారు. 90 FPS అయితే ప్రజెంట్ అయితే లేదు, 60 FPS వరకు ఉంది. HDR ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అల్ట్రా HD ఉంటుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అన్ని గ్రాఫిక్స్లో ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది. ఇది అన్ని గ్రాఫిక్స్లో చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. 888 ప్రాసెసర్ ఇది. సో మీరు గేమ్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఏ గేమ్ వేసినా కానీ మీకు చాలా బాగా రన్ చేస్తుంది. PUBG, న్యూ స్టేట్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ అన్నీ మీకు మంచి హై గ్రాఫిక్స్లో ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ గేమింగ్లో ఇంకా మీకు వైఫై యాంటీనా ఇంప్రూవ్ చేశారు. ట్రై ఈ స్పోర్ట్ వైఫై యాంటీనా ఉంటుంది. మీకు వైఫై యాంటీనాస్ మీకు ఎక్కువ ఉంటాయి. మీరు గేమ్ రన్ చేసేటప్పుడు వైఫై నుంచి మీరు గేమ్ రన్ చేసేటప్పుడు మీకు నెట్వర్క్ విషయంలో ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మీకు పింగ్ ఇష్యూస్ ఇట్లాంటి ఉంటాయి కదా. అండ్ కొన్ని పింగ్ ఇష్యూస్ అంటే మీకు మీ నెట్వర్క్, మీ ఇంటర్నెట్ కనెక్షన్ బట్టి కూడా ఉంటుంది. సో మీరు నార్మల్గా మీరు వైఫై సిగ్నల్స్ మీకు ఎక్కువ తీసుకుంటుంది. వైఫై మీకు బెటర్ ఉంటుంది మీరు గేమ్ ఆడేటప్పుడు. అండ్ దీంతోపాటు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎంత mm² మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. సో దీనివల్ల మీకు OnePlus 9 Proతో కంపేర్ చేస్తే ఇది ఇంకా బిగ్గర్, 59% మీకు OnePlus 9 Proతో కంపేర్ చేస్తే ఇది బిగ్గర్ కూలింగ్ సిస్టమ్. సో మీకు కొద్దిగా కూలే ఉంటుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి మీరు ఏ ఫోన్ మనం గేమింగ్ టెస్ట్ చేసినా కానీ 40-41 మ్యాక్సిమం అంత మించి కంటే ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. ఇది కూడా అంతే మీకు. సో మీకు గేమ్స్ అయితే చాలా బాగా రన్ చేస్తుంది. గేమింగ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కువ హీట్ కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ గేమ్ మోడ్లో మీకు ఈసారి వాయిస్ చేంజర్ కూడా యాడ్ చేశారు. వాయిస్ చేంజర్ మీకు వాయిస్ మనం
ఉంటాయి కదా రోబో, చైల్డ్ ఇట్లా రోబో వాయిస్లు మనకి అవి చేంజ్ అవుతూ అవతల పర్సన్స్కి వినిపిస్తూ ఉంటాయి. మీ టీమ్మేట్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి. ప్రెజెంట్ చెక్ చేసినప్పుడు బీజిఎం ఆడుతున్నప్పుడు ఇవైతే వర్క్ అవ్వట్లేదు. ప్రస్తుతానికి అయితే వర్క్ అవ్వట్లేదు. ఫీచర్ అయితే ఉంది. మేబీ దాని ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారేమో చూడాలి. ఇది గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమింగ్లో దీనిలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒకటి మేజర్ ప్లస్. ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో ఇది మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గేమ్స్ ఆడే వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకటి డిస్ప్లే కూడా దీనిలో మీకు చాలా బాగుంటుంది. ఇది 6.62 ఇంచ్ E4 AMOLED డిస్ప్లే, ఫుల్ హెచ్డి డిస్ప్లే, సామ్సంగ్ E4 AMOLED ఇది. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే మీరు కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు మూవీస్ ఇట్లాంటివి చూసేటప్పుడు రిజల్యూషన్ బూస్ట్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు రిజల్యూషన్ కొద్దిగా బూస్ట్ చేసి చూపిస్తుంది. అండ్ SDR to HDR టెక్నాలజీ కూడా ఉంటుంది. SDRని HDRలో కన్వర్ట్ చేసి మీకు చూపించడం కొంచెం ఇట్లా మీకు డిస్ప్లే పరంగా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతోపాటు దీనిలో మీకు వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. డిస్ప్లే పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. సామ్సంగ్ AMOLED స్క్రీన్ కాబట్టి మీకు కలర్స్ చాలా బాగుంటాయి. డిస్ప్లే చూడడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో సౌండ్ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ ఫోన్లో. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. మీరు ఒకవేళ ఆడియో కనెక్ట్ చేయాలంటే మీరు Type-C నుంచి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ ర్యాప్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 30 మినిట్స్లో మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు ఈ ఫోన్ని. ఒకవేళ మీరు వేరే ఛార్జర్స్ యూస్ చేస్తే మీకు 65 వాట్ ఇది పనిచేయదు. 33 వాట్ వరకు మీకు ఇన్పుట్ తీసుకుంటుంది. వేరే థర్డ్ పార్టీ ఛార్జర్స్ మీరు యూస్ చేస్తే, వీళ్ళు ప్రొవైడ్ చేసిన 65 వాట్ ఛార్జర్ యూస్ చేస్తే మీకు 30 మినిట్స్లో ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయగలరు దగ్గర. అండ్ దీనిలో మీకు బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఫుల్ డే మీరు యూజ్ చేయొచ్చు. హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. ఈవినింగ్ మీరు వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నా టెస్టింగ్లో అయితే మాత్రం నాకు ఈవినింగ్ వచ్చేసరికి ఒక 20% వరకు బ్యాటరీ అయితే మిగిలింది. హెవీ యూస్ చేశాను నేను. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఈ 4 కెమెరాస్లో మెయిన్ కెమెరా ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఒక్కటే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మీకు. మీరు డే లైట్లో కానీ లో లైట్లో కానీ ఈ కెమెరా మీరు ఎక్కడ యూస్ చేసినా కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మిగతా కెమెరాస్ మీకు వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అది మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు నాయిస్ అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా అంతే. మీరు కొద్దిగా లో లైట్లో మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. 2 కెమెరాస్ మీకు అంత యూజ్ ఏమి ఉండవు, వైడ్ అండ్ మ్యాక్రో కెమెరాస్ ఆ ప్రైస్కి బట్టి చూస్తే. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా మీకు డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. చాలా బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్ తీసినా మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే లో లైట్కి వచ్చేసరికి కొద్దిగా మీకు నాయిస్ అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరాలో. 32 ఇస్తే బాగుండేది, 32 మెగాపిక్సెల్ అట్లా ఇస్తే బాగుండేది. ఇది కూడా ఒకటి. ఓవరాల్ అయితే మాత్రం మెయిన్ కెమెరా ఒకటి, బ్యాక్ అది మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ కెమెరాలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరాలో మీకు ఒప్పో కెమెరా UI సేమ్ మీకు ఒప్పో కెమెరా మీద చూస్తారు అదే ఉంది. OnePlus 9RTలో కూడా మీకు ఇదే కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు UI సేమ్ అలానే ఉంది. నెక్స్ట్ మీకు ఈ పోర్ట్రేట్ చాలామందికి ఇష్టమైనవి ఉంటాయి కదా, ఒప్పో రెనో సిరీస్లో కొంతమంది చూశారు. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో, ఇవి బొకే ఏ కలర్ పోర్ట్రేట్ వీడియో ఇట్లాంటివి అయితే ఏం లేవు. ఇవన్నీ తీసేసారు ఫీచర్స్ అన్నీ. ఒకటే ఉంది. వీడియోలోకి వెళ్తే మీకు AI వీడియో ఉంటుంది కదా, AI హైలైట్ వీడియో అదైతే ఉంది. మిగతా ఫీచర్స్ అన్నీ తీసేశారు. బొకే వీడియో కూడా ఉంది. బొకే వీడియో మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080pలో రికార్డ్ చేయొచ్చు. మీకు శాంపిల్స్ కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ వీడియో విషయానికి వస్తే మాత్రం 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ వచ్చేసరికి మ్యాక్సిమం 1080p వరకే ఉంది, అంతమించి ఎక్కువ రికార్డ్ చేయడానికి అయితే లేదు. శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా మోర్లోకి వెళ్తే మీకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. డ్యూయల్ వ్యూ వీడియో ఉంది. డ్యూయల్ వ్యూ వీడియో అంటే మీరు 2 కెమెరాస్ ఒకేసారి యూస్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో ఉంది. 1080p 240 వరకు ఉంది. అండ్ 720p 480 FPS వరకు ఉంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ లాప్స్ వీడియో ఉంది. లాంగ్ ఎక్స్పోజర్ ఉంది. మూవీ అంటే మీరు ప్రో మోడ్లో మీరు ఎక్స్పోజర్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని తీయాలంటే మీకు మూవీ మోడ్ ఉంది. హై రెజల్యూషన్ ఉంది. 50 మెగాపిక్సెల్ ఫోటో తీయాలంటే హై రెజల్యూషన్ ఫోటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇవి ఫీచర్స్ అయితే ఈ కెమెరాలో ఎక్కువ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ పోర్ట్రేట్లో కూడా మీకు కొన్ని ఫిల్టర్స్ ఇచ్చారు అంతే. పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అంటే ఏ కలర్ పోర్ట్రేట్ కానీ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ అంటే ఎఫెక్ట్స్ అయితే లేవు. జస్ట్ కొన్ని ఫిల్టర్స్ ఇచ్చారు అంతే పోర్ట్రేట్స్లో. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు మీరు మెయిన్ కెమెరా తీసిన 50 మెగాపిక్సెల్ కెమెరావి.
నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ మీకు 8GB 128GBతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ మోడల్ 12GB 256GB మోడల్. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది దీనిలో. 8GB ర్యామ్ సరిపోద్ది. బేస్ మోడల్ తీసుకున్నా మీకు ర్యామ్ అయితే ఎనఫ్ 8GB మీరు ఎంత వర్క్ చేసినా కానీ 8GB సరిపోతుంది మొబైల్ ఫోన్లో. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆప్షన్ ఉంది. 3GB 5GB 7GB వరకు మీరు ఇంకా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అంటే దగ్గర మీకు 15GB వస్తుంది. 8GB ర్యామ్ బేస్ మోడల్ తీసుకున్న 15GB ర్యామ్ వరకు ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 23GB వరకు యూజ్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ 256GB మోడల్ తీసుకుంటే 232GB దగ్గర మీకు ఫ్రీ వస్తుంది స్టోరేజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ 128GBలో మీకు 105 దగ్గర 105GB అయితే మీకు స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ ఉండదు. మీరు స్టోరేజ్ ఏదైతే మీకు ఫోన్లో వస్తుందో అదే మీరు యూస్ చేసుకోవాలి. USB OTG సపోర్ట్ ఉంటుంది. మీరు USB OTG కనెక్ట్ చేసి మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు UI గురించి మాట్లాడుకుంటే మాత్రం UIలో మనకి కలర్ వైజ్ మిక్స్ ఉంటుంది. లైక్ ఏదైతే కెమెరా ఉందో కెమెరా యాప్ మీకు కలర్ వాయిస్ లాగా ఉంటుంది. సెట్టింగ్స్లో మీకు కలర్ వాయిస్ థీమ్ కనిపిస్తుంటుంది. ఆక్షన్ వాయిస్ కలర్ వాయిస్ మిక్స్ అయితే ఉంటుంది. మీకు ఆక్షన్ వాయిస్ 11.3 మీద రన్ అవుతుంది. ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీకు ఆక్షన్ వాయిస్లో ఉన్న ఫీచర్స్ అన్ని దీనిలో అయితే ఉంటాయి. ఏమి మిస్ అవ్వవు. అండ్ ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఆండ్రాయిడ్ 12 ఇప్పుడు వచ్చేస్తున్నాయి. చాలా ఫోన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ 12 వస్తున్నాయి. దీనిలో 12 మీకు రావాలంటే సమ్మర్ వరకు మీరు వెయిట్ చేయాలి. సమ్మర్లో 2022 సమ్మర్లో మీకు దీనిలో ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అయితే మీరు చూడవచ్చు. అండ్ దీనిలో మీకు NFC ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, వాటర్ రెసిస్టెంట్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ఫోన్ కాబట్టి మీకు వాటర్ రెసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. మిగతావన్నీ ఫీచర్స్ అన్ని దీనిలో మీకు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే OnePlus 9RT అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. దీని ప్రైస్ ఎంత పెడతా తెలియదు. బాక్స్ మీద దీని మీద బాక్స్ మీద ప్రైస్ అయితే మాత్రం దగ్గర 47,000 రూపాయలు దాకా ఉంది. ఇది 12GB టాప్ మోడల్ 256GB మోడల్ 12GB ర్యామ్. మరి బేస్ మోడల్ 8GB 128GB ఎంత ప్రైస్లో తీసుకొస్తారు మనం ప్రజెంట్ ఏం జడ్జ్ చేయలేం. ఇది కొద్దిగా తక్కువే తీసుకొస్తారేమో ఏమో తెలియదు మనకి. ఏమేమి మాట్లాడలేకపోతున్నా ప్రైస్ గురించి. అయితే ప్రైస్ అనౌన్స్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ చెప్పొచ్చు. అండ్ ఒకవేళ ఇది 40,000 అట్లా వస్తే మాత్రం అప్పుడు మీరు 40,000 రూపాయలు లోపు వస్తే అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ ఫోన్ని. OnePlus లవర్స్ ఎవరుతుంటారు వాళ్ళు. అంతమించి ఎక్కువ అయితే వెయిట్ చేయండి. OnePlus 10 సిరీస్ వస్తుంది తొందరలోనే. 10 Pro చూద్దాం అవి ఎలా ఉంటాయో. అండ్ ఇంకా మీకు 8 Gen 1 ప్రాసెసర్ చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఐక్యూ 9 సిరీస్ కూడా వస్తున్నాయి. ఫిబ్రవరిలో వస్తాయి. OnePlus కావాలంటే మీకు మార్చి అట్లా